టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ముఖ్యంగా ఆ ట్విస్ట్ కి ఆస్ట్రేలియా జట్టు ఆటగాడు స్కాట్ బోలాండ్ కి పిచ్చెక్కిపోయిందని చెప్పాలి. భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా స్కాట్ బోలాండ్ వేసిన 17వ ఓవర్లో రివర్స్ ఫుల్ షాట్ తో బౌండరీ రాబట్టాడు. అయితే దానికి ముందు జరిగిన విషయం ఏంటి అంటే, అది కాస్త ఫోటోలు అది అంతా కూడా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఓ ఓవర్ మూడో బంతిని స్కాట్ బోలాండ్ వేయక ముందే పంత్ తన స్టాన్స్ ను మార్చుకోగా అతను బౌన్సర్ సంధించాడు. ఆ బౌన్సర్ ను పంత్ అద్భుతంగా ఫుల్ షాట్ ఆడి బౌండరీ రాబట్టాడనమాట. అయితే ఇక ఆ టెక్స్ట్ బుక్ లో లేని ఈ షాట్ ని చూసి అక్కడ ఉన్న స్కాట్ బోలాండ్ కి పిచ్చెక్కింది. అసలు నెటిజన్స్ అయితే విపరీతంగా ఫ్లాట్ అయిపోతున్నారు. ఈ ఇన్నింగ్స్ లో పంత్ వచ్చి రావడంతోనే బౌండరీ బాదాడు. అటాకింగ్ గేమ్ తో బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. కీలకమైన విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్ వచ్చిన పంత్ ఎలాంటి పెరుకు లేకుండా తొలి బంతికే ఇటువంటి బౌండరీ బాధడం అసలు నెక్స్ట్ లెవెల్ గేమ్ అని చెప్పొచ్చు. మరో ఎండ్ గిల్ అవుట్ అయినా క్రీజ్ లోకి వచ్చిన రోహిత్ తడబడినా పంత్ మాత్రం స్వేచ్ఛగా క్రికెట్ ఆడుతూ బౌండరీలు బాదుతూ వచ్చాడు. తనకే సాధ్యమైన ర్యాంప్ షాట్స్ తో కింద మీద పడుతూ వరుస బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టాడు. అయితే ఇదంతా చూసిన ఆసీస్ బౌలర్లు రిషబ్ పంత్ ని ఫస్ట్ అవుట్ చేయాలని కంకణం కట్టుకున్నారు. అయితే ఇక ఆసీస్ బౌలర్ల దెబ్బకి భారత జట్టు కుప్పకూలింది.